చితక పదవుల కోసం కూడా మొత్తం పవర్ని, పోలీస్‌ని, లా అండ్ ఆర్డర్‌ని అడ్డగోలుగా వాడేసుకునేటటువంటి రోజులు ప్రమాదకరమైనటువంటి రాజకీయం. తోపుదుర్తిని దెబ్బ కొట్టాలి అంటే తోపుదుర్తిని ఓడించారు, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. కానీ తోపుదుర్తి మనుషుల్ని పదవుల నుంచి తీసేయాలన్న కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద వివాదం. సత్యసాయి జిల్లా రాఫ్తా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాష్టికాలతో నియోజకవర్గంలో రామగిరి మండలం ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారంటూ ఒక స్టోరీని సాక్షి హైలైట్ చేసి, ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారు, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం, అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గుండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నిక మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో రక్త చరిత్ర కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గుండాలు దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీడీ సభ్యులను బెదిరించి కిడ్నాపింగ్ యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబలింగమయ్యను టీడీపీ గుండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదే నేనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్ళు ఎలాంటి దారుణాలు కొడిగడతారని వైఎస్ఆర్సీపీ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వ్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన పేరూరు 2 ఎంపీడీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్టు పరిటాల సునీత, శ్రీరామ్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికి కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారు. వాళ్ళ ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తను ఎవరు కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు. టీడీపీలో చేరిన పేరూరు 2 ఎంపీడీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలని కొత్తపల్లి గ్రామంలో కురుబు సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు నారాయణ రెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీ చెందిన మాదాపురం శంకర్తో పాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసుల మీద నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గుండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమైన హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతానని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.